హాయ్ అండి, హ్యాపీ మార్నింగ్ అందరికీ. ఈ వీడియోలో 2 రెసిపీస్ చూద్దాం. క్యాప్సికమ్ టమాటా కర్రీ, పెరుగు చట్నీ. ఈజీగా సింపుల్గా 2 రెసిపీస్ చేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. ప్రిపరేషన్ చూద్దాం. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాగాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడించి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. దానికి చిటికెడు పసుపు యాడ్ చేసి ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలు 1 ఆనియన్ని వేశాను. ఈ టమాటాలన్నీ మెత్తగా గ్రేవీలాగా ఫామ్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. టమాటాని కొంచెం పెద్దగా కట్ చేసినట్లయితే కొంచెం ఉడికాక ఇలా మ్యాష్ చేసుకోండి, ఈజీగా కుక్ అయిపోతాయి, గుజ్జు ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. టమాటాతో పాటు సేమ్ టైం కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ పీసెస్ని, బట్ అవి బాగా కుక్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి, ముక్కల్లాగా కనిపించవు. పీసెస్ లాగా కావాలి అనుకుంటే ఇలా యాడ్ చేయాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ యూస్ చేశాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి కొంచెం 2 మినిట్స్ కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత క్యాప్సికమ్ కొంచెం మెత్తపడగానే ఇలా ఫుల్గా బాయిల్ అవ్వక ముందలే దీన్ని 2 టేబుల్ స్పూన్ తీసేసుకొని పెరుగు చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కర్డ్లో పించి సాల్ట్ వేసి ఉంచాను, ఇంకా సాల్ట్ వేయాల్సిన పని లేదు. ఇలా కచ్చా పచ్చాగా ఉడికిన క్యాప్సికము ఈ గ్రేవీతో పెరుగులో కలుపుకొని తినటం వల్ల చాలా హెల్దీ కూడాను, టేస్ట్గా కూడా ఉంటుంది పెరుగు చట్నీ. మీరు ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కర్రీ యాస్టీజ్గా అలా కుక్ అవుతూ ఉంటుంది, ముక్కంతా మెత్తగా అయిపోయేలాగా. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే దీనికి వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే మనం నాటు టమాటాలతో కుక్ చేస్తుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, గ్రేవీగా అయిపోతాయి కాబట్టి. నాటు టమాటాల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందువలన ఈ టమాటాలకి కొంచెం వాటర్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసాను కాబట్టి ముందుగానే చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. అదే నార్మల్ టమాటాలకైతే లాస్ట్లో టమాటా గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాత, గుజ్జుగా ఫామ్ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకుంటే కారం బాగుంటుంది. ముందుగా యాడ్ చేసుకుంటే కోరు వాసనలాగా వస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్లో మనము మిర్చి ఎలా యూస్ చేస్తామో ఈ క్యాప్సికాన్ని వాళ్ళు మిర్చి కింద అలా యూస్ చేస్తారు కారంకి. ఇంకా చిల్లీ పౌడర్ లాంటివి ఏమీ యూస్ చేయరు. ఈ క్యాప్సికంలో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఎనిమియాకి బాగా హెల్ప్ అవుతుంది. రక్తహీనత ఎవరన్నా ఉంటే ఎక్కువ క్యాప్సికం యూస్ చేయండి. దీనిని కన్జ్యూమ్ చేయడం వల్ల బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా అవుతుందంటండి. చిల్డ్రన్స్కి కూడా ఫ్రీక్వెంట్గా కుక్ చేసి పెట్టండి. కర్రీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి. ఫైనల్గా కర్రీ కుక్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.